ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూరి జగన్నాథ్ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారును ఓవర్ స్పీడ్తో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ఫ్రెండ్స్ మృతి చెందినట్టుగా వార్తలు వచ్చాయి, కానీ ముగ్గురు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాదంలో కారు ముందు భాగం తుక్కుతుక్కైంది. తల్లాడ మండలం అంజనాపురంలో ఘటన చోటు చేసుకుంది. మృతులు జనగామ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు బాలకృష్ణ, అనిల్ స్వగ్రామం ఉప్పుగల్గా చెప్తున్నారు. క్రాంతి రాకేష్ స్వగ్రామం స్టేషన్ గన్పూర్గా చెప్తున్నారు. ఘటనతో తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులున్నారు. ఒక్కసారిగా ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే స్పాట్ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లాడ మండలం మిట్టపల్లి దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదం సంబంధించిన దృశ్యాలు అవి. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయవచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ అది. మరొక ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను జనగాం జిల్లా జఫర్గఢ్ చెందిన బాలకృష్ణ, రాయల అనిల్గా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారు జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం ఉప్పుగల్లుకు చెందిన అజయ్, క్రాంతి, రాకేష్లు అంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం ముగ్గురు చనిపోయారు ఇప్పుడు అంటున్న అప్డేట్ ప్రకారం. ఇంకా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా కుటుంబాల్లో విషాదాన్ని నింపించింది. తల్లాడ మండలం అంజనాపురం గ్రామ సమీపంలో కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత ఒకసారిగా పోలీసు అధికారులు అక్కడ చేరుకొని రెస్క్యూ చేపట్టారు. ప్రస్తుతం రూట్నంతా క్లియర్ చేసి గాయపడ్డ వారిని ట్రీట్మెంట్ కోసం స్థానిక ఆసుపత్రిలో తరలించారు. మా ప్రతినిధి వేణు ఉన్నారు. వేణు, తల్లాడ మండలంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మొత్తం ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, అప్డేట్స్ ఏంటి? రామదాస్, బాలకృష్ణ, రాకేష్, అనిల్, క్రాంతి, అజయ్ వీళ్ళంతా కూడా ప్రాణ స్నేహితులు, కలిసి చదువుకున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఎండింగ్ లోపల విహారయాత్రకి వెళ్తారు. అదే విధంగా 4 రోజుల క్రితం వీళ్ళు పూరి జగన్నాథ్ ఆలయ సందర్శన కోసం వెళ్ళి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున ఖమ్మం తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద దాబా వద్ద వీళ్ళు వస్తున్నటువంటి కారును అటు ఖమ్మం నుంచి వెళ్తున్నటువంటి లారీ ఢీ కొట్టడంతో పూర్తిగా కారు నుజ్జునుజ్జయి అందులోనే ఇద్దరు ఇరుక్కుపోయి చనిపోయారు. అందులో బాలకృష్ణ, అదే విధంగా రాయల అనిల్ వీళ్ళిద్దరూ కారులోని స్పాట్ లో చనిపోయారు. ఇక రాకేష్, క్రాంతి, అజయ్ వీళ్ళ ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స ఇస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ రాకేష్ కూడా చనిపోయాడు. ప్రస్తుతము క్రాంతి, అజయ్ వీళ్ళిద్దరు మాత్రము విషమ పరిస్థితి లోపల చికిత్స కొనసాగుతుంది. అజయ్ కి 2 కాళ్ళు కూడా కంప్లీట్ గా తెగిపడ్డాయి. సో తన ప్రాణాలు కూడా బతికే ఛాన్స్ లేదంటూ వైద్యులు చెప్పారు. సో వీళ్ళలో బాలకృష్ణ చనిపోయిన ప్రస్తుతం ముగ్గురిలో బాలకృష్ణ ఒక ల్యాబ్ రన్ చేస్తున్నాడు. అదే విధంగా అనిల్ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. రాకేష్ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్నాడు. సో ముగ్గురు మృతి చెందడంతో 3 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంకా కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వాళ్ళంతా ఖమ్మం బయలుదేరి వెళ్ళిన పరిస్థితి. క్రాంతి హైదరాబాద్ లో ఒక హోటల్లో చెఫ్ గా పనిచేస్తున్నాడు. అజయ్ ప్రస్తుతము పీజీ చదువుతున్నాడు. సో వీళ్ళంతా కూడా సంతోషంగా విహారయాత్ర ముగించుకొని వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం పూర్తిగా 5 కుటుంబాలను అయితే ఆగం చేసిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఈ మిగతా ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇక ప్రమాదానికి లారీ అతివేగం కారణము. కొంత పొగమంచుతో కూడినటువంటి వాతావరణం ఉంది. ఆ అతివేగంగా లారీ రావడంతోనే ప్రమాద తీవ్రత కూడా అధికంగా ఉందని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఆ కుటుంబ సభ్యులు, ఇటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, మరణించిన యువకుల కుటుంబ సభ్యులంతా కూడా ఆ ఖమ్మం అయితే బయలుదేరి వెళ్ళిన పరిస్థితి. సో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా పూర్తి వివరాలు ప్రస్తుతం ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రతి ఏడు వీళ్ళంతా విహారయాత్రకు వెళ్ళి కుటుంబ సభ్యుల కోసము గిఫ్ట్లు తీసుకురావడం, ఇదంతా గత 4 ఏళ్ల నుంచి కూడా వీళ్ళంతా కలిసి వెళ్తూ ఉంటారు. సో ఈసారి తిరిగి వస్తున్నాం, మరో 3 గంటల లోపల వీళ్ళు జనగామ సొంత గ్రామాన్ని చేరుకుంటారు. జనగామ లోపల స్టేషన్ గన్పూర్ చెందినటువంటి ఇద్దరు, అదే విధంగా జఫర్గఢ్ మండలంలోని ఉప్పుగల్ చెందినటువంటి ముగ్గురు. సో వీళ్ళు ప్రతిసారి సెలవులు వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా కలిసే టూర్లకు వెళ్తూ ఉంటారు. ఈసారి కలిసే వెళ్ళారు, కలిసే మృత్యువాత పడ్డారు. సో మొత్తానికి వీళ్ళ సంతోషంగా వెళ్ళిన విహారయాత్ర ఈ విధంగా పూర్తిగా మరణ మృదంగా మోగడంతో కూడా గన్పూర్, అదేవిధంగా జఫర్ 2 మండలాలకు సంబంధించిన స్నేహితులంతా కూడా ప్రస్తుతం ఖమ్మం బాట పట్టిన పరిస్థితి. సో మొత్తానికి విహారయాత్ర విషాదంగా మారడంతో జనగాం జిల్లా వ్యాప్తంగా ఉన్న వీళ్ళ స్నేహితులంతా కూడా కంటతడి పెడుతూ
మృతుల కుటుంబాల వద్దకైతే చేరుకుంటూ సో అలాగైతే నచ్చ చెప్తుంటే సిచ్యువేషన్ అయితే ఉంది రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ వేణు. నిజంగా ఇది విషాదకర ఘటన. పూరి జగన్నాథ్ దర్శనం చేసుకుని వైజాగ్ నుంచి ఖమ్మం వైపు వస్తుండగా తల్లాడ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టడంతో కారు నడుపుతున్న బాలకృష్ణ, అనిల్ స్పాట్లోనే చనిపోయారు. అలాగే అప్పుడు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ రాకేష్ ట్రీట్మెంట్ పొందుతూ అతను చనిపోయిన తెలుస్తుంది. అజయ్ 2 కాళ్ళు పోయినాయి, అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. చాలా దారుణమైన ఘటన ఇది. ఆ మృతుల కుటుంబాల్లో ఇది విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఇక ప్రతి ఏడాది వీళ్ళు సరదాగా టూర్లకు వెళ్తుంటారు ఇయర్ ఎండ్లో. ఈసారి కూడా అలాగే వెళ్ళిన క్రమం. సో బాలకృష్ణ కారు నడుపుతున్నాడు, రాయల అనిల్ ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఘటన తర్వాత పోలీసులు అక్కడ చేరుకొని రెస్క్యూ చేపట్టారు. ఒకసారిగా చూడొచ్చు ఆ దృశ్యాలు మీరు. డిస్టర్బింగ్ కంటెంట్ అది. తల్లాడ శంకర్ దాబా దగ్గర జరిగింది ఘటన. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు అయితే ఒకసారిగా కంట తడిపెట్టాయి, వాళ్ళ రోదనలు మిన్నంటాయి. 5 స్నేహితులు దాదాపుగా టూర్కి వెళ్ళి వస్తున్న క్రమంలో కారు చూడండి ఎంత నుజ్జునుజ్జైంది. పూర్తిగా కారు ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైంది. అందులో ఇరుక్కుపోయారు, వాళ్ళని బయటికి తీశారు. వారి స్నేహితులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఒక్కసారిగా విషన్న వదనాలతో అక్కడి నుంచి మృతదేహాలను తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. జగన్నాథ యాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అంజనాపురం గ్రామం శంకర్ దాబా సమీపంలో తల్లాడ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల కుటుంబాల్లో అయితే తీరని విషాదం అని చెప్పాలి. 5 స్నేహితులు, వీళ్ళు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ఎప్పుడు కలిసే వెళ్తుంటారు, టూర్లకి కలిసే తిరుగుతుంటారు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ కుటుంబాల్లో అయితే విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా స్థానిక పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. అయితే పొగమంచు కారణంగా తెలుస్తోంది. పొగమంచు ఇటీవలి కాలంలో ఒక శత్రువుగా మారుతుంది రోడ్లపై. ఇది ఒక టెర్రర్గా మారుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇది చాలామందికి ఒక లెసన్ కావాలి. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మనం ఈ పొగమంచు కారణంగా వేగంగా వాహనాలు వచ్చి దారి తెలియక ఢీకొట్టి గాయపడ్డ ఘటనలు మనం సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉంటాం. అట్లాంటి ఇప్పుడు ఉత్తర భారతమే కాదు, మన దగ్గర కూడా పూర్తిగా పొగమంచు కమ్ముకొని ఉంటుంది. ఈ పొగమంచు ఉన్నప్పుడు కాస్త నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం. సరే, మనం నెమ్మదిగా వెళ్ళినా మన వెనకాల వచ్చేవాళ్ళు, ముందు వచ్చేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారని గ్యారంటీ కూడా లేదు. కానీ కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. పొగమంచు ఒక కారణమైతే లారీ అతివేగము, పొగమంచు, లారీ వచ్చి ఢీకొట్టడం, ఎదురుగా ఆ లారీ ఢీకొట్టడం, ఇదంతా కూడా ఈ ప్రమాదానికి కారణంగా మారింది. పాపం మరికొద్దిసేపట్లో అంత బాగానే పూరి దర్శనం చేసుకున్నారు, జగన్నాథం దర్శనం చేసుకున్నారు. ఒక 2-3 గంటల్లో ఇంకా ఇళ్లలోకి చేరేవారు. జనగామ, జఫర్గఢ్, స్టేషన్ గన్పూర్ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు వీళ్ళంతా కూడా 5 స్నేహితులు. మంచిగా కొన్ని ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడ్డ వ్యక్తులు వీళ్ళంతా కూడా యంగ్స్టర్స్. కానీ ఈ ఘటనతో ప్రస్తుతం ఈ కుటుంబాలు అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇది. ఒక్కసారిగా చేతికి వచ్చిన కొడుకులు వాళ్ళకు దూరం అవడంతో ఆ తల్లిదండ్రుల కడుపు కోత కూడా చూసి వాళ్ళని రోధిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం ఇది ఘటనకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు ప్రమాదాల గురించి కొంత అవగాహన ఉండాలి. రోడ్లపై వెళ్ళే వాళ్ళు, చలికాలం, పొగమంచు ఉంటుంది, జాగ్రత్తగా వ్యవహరించాలి. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ కూడా మంచిది కాదు, ప్రమాదాలకు కారణమవుతుందంటూ అధికారులు పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా కొన్ని తప్పిదాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై వెళ్ళేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు కూడా కోరుతున్నారు. ఒక్కొక్కరు చెప్తాను కానీ నేను చెప్తాను. మావాడు ఏం చెప్తాడు, మావాడు ఎవరు ఏం చెప్తాడు.